తమిళనాడు 2026 ఎన్నికల ఫలితాలు రాజకీయాలను తలకిందులు చేశాయి. విజయ్ నేతృత్వంలోని టీవీకే ఏకంగా 108 స్థానాల్లో విజయం సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. దశాబ్దాల ద్రావిడ రాజకీయాలకు చెక్ పెట్టిన సీఎం కుర్చీకి మాత్రం 118 అనే అంకె అడ్డుగా నిలుస్తోంది. మరి 2017లో గోవాలో తక్కువ సీట్లు వచ్చిన పార్టీ సీఎం ఎలా అయింది? విజయ్కి ఒక న్యాయం, పారికర్కి ఒక న్యాయమా? ఈ పొలిటికల్ గేమ్ ఏంటో క్లియర్గా చూద్దాం. విజయ్ 108 సీట్లు సాధించి రికార్డు సృష్టించారు. మెజార్టీకి కావాల్సింది 118, అంటే కేవలం 10 సీట్ల దూరం. ఈ పరిస్థితిలో రాజ్యాంగం ఏం చెప్తుంది? సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న విజయ్ని గవర్నర్ ఆహ్వానించి అసెంబ్లీలో బలం నిరూపించుకోమనాలి. ఒకవేళ ఆయన నెగ్గకపోతే అప్పుడు ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసే అవకాశం ఉంటుంది. కానీ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ మాత్రం ముందే 118 మంది మద్దతు లేఖలు చూపించండి అని కోరుతున్నారు. ఇది విజయ్ని ఇబ్బంది పెట్టడం కాదా? ఇప్పుడు అసలు పాయింట్కి వద్దాం. 2017లో గోవాలో కాంగ్రెస్ 17 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ కేవలం 13 సీట్లు గెలిచిన బీజేపీకి గవర్నర్ మృదులా సిన్హా ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇచ్చారు. అక్కడ ముందే మద్దతు లేఖలు అనే నియమం ఎందుకు వర్తించలేదు? 13 సీట్ల పార్టీకి మద్దతు కూడగట్టే టైం ఇచ్చి 108 సీట్లు గెలిచిన విజయ్కి ఆ ఛాన్స్ ఇవ్వకపోవడం వెనుక రాజకీయం ఏంటి? బీజేపీ విషయంలో ఒక రూల్, విజయ్ విషయంలో మరో రూలా? ప్రస్తుతం విజయ్కి 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ ఇప్పటికే విజయ్కి మద్దతు ఇవ్వడానికి సిద్ధమని సంకేతాలు ఇచ్చింది. మిగతా చిన్న పార్టీలు లేదా స్వతంత్రుల మద్దతుతో 118 మార్కును అందుకోవడం విజయ్కి కష్టమేమీ కాదు. విజయ్ 2 చోట్ల పెరంబూర్ మరియు తిరుచి ఈస్ట్ పోటీ చేసి గెలిచారు. రాజ్యాంగం ప్రకారం ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాలి. అప్పుడు అసెంబ్లీ బలం 233 అవుతుంది. అప్పుడు మెజార్టీ మార్క్ 117కి తగ్గుతుంది. గవర్నర్ ఇంకా 234 స్థానాల లెక్కనే చూస్తూ 118 మంది మద్దతు అడగడం టెక్నికల్ గా సరైందేనా అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. 1994 ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, మెజార్టీని రాజ్ భవన్లో కాదు అసెంబ్లీ హౌస్లోనే నిరూపించుకోవాలి అని. గవర్నర్ గారు ఎమ్మెల్యేల సంతకాల కోసం పట్టుబట్టడం సుప్రీంకోర్టు స్ఫూర్తికి విరుద్ధం కాదా? గోవాలో పారికర్ విషయంలో లేని సంతకాల గొడవ ఇక్కడ విజయ్ విషయంలోనే ఎందుకు? హంగ్ అసెంబ్లీ ఏర్పడినప్పుడు ఎవరిని పిలవాలి అనే విషయంలో సర్కారియా కమిషన్ ఒక ఆర్డర్ ఇచ్చింది. ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి. మొదటి ఆప్షన్ ఎన్నికల ముందే ఏర్పడిన కూటమికి, రెండవ ఆప్షన్ ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పే సింగిల్ లార్జెస్ట్ పార్టీకి. అంటే కమిషన్ ప్రకారం ఇక్కడ విజయ్కి ఈ అవకాశం దక్కాలి. అలాగే మూడవ ఆప్షన్ ఎన్నికల తర్వాత ఏర్పడిన కూటమికి అవకాశం ఇవ్వాలి. సెకండ్ ఆప్షన్ ప్రకారం 108 సీట్లున్న విజయ్కే మొదటి అవకాశం ఇవ్వాలి. కానీ గవర్నర్ మూడో ఆప్షన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. గోవాలో 13 సీట్లున్న బీజేపీని పిలిచినప్పుడు ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. ఇప్పుడు తమిళనాడులో కూడా విజయ్కి ఛాన్స్ ఇవ్వకుండా ఆలస్యం చేయడం అంటే ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను లాక్కోవడానికి లేదా విజయ్ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడానికి సమయం ఇస్తున్నట్టే కదా. ఇంత పెద్ద ప్రజా తీర్పు వచ్చినప్పుడు సాంకేతిక కారణాలు చూపిస్తూ కొత్త నాయకుడిని అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికే గండం కాదా అంటూ నిపుణులు మండిపడుతున్నారు. ఏదేమైనా గవర్నర్ వ్యవస్థ ఇక్కడ చెక్ మేట్ ఆడాలని చూస్తోందా? గోవాలో పారికర్ విషయంలో చేసినట్లే ఇక్కడ విజయ్కి కూడా ఒక ఫ్రీ హ్యాండ్ ఎందుకు ఇవ్వడం లేదు అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ని సీఎం కాకుండా ఆపడం అంటే ప్రజా తీర్పును అవమానించడమే. గతంలో బీజేపీ విషయంలో గవర్నర్లు చూపిన ఉదారత ఇప్పుడు విజయ్ విషయంలో ఎందుకు కనిపించలేదు? ఇది వ్యవస్థల పక్షపాతమా లేక రాజకీయ కుట్రలా అనేది కాలమే నిర్ణయించాలి.